ఏసయ్యా అనేటువంటి పాట రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు రాదండి అనేటువంటి వాళ్ళు చెయ్యొద్దండి. నాకు వచ్చన్న వాళ్ళు చెయ్యొద్దండి. 1 2 3 4 5 6 సుభద్రమ్మ గారు ఇదివరకు సంఘంలోకి వచ్చారు కదా, అందరికీ తెలిసిందే కదండి. పాట ఎత్తినప్పుడు ఆ పాట పాడేటప్పుడు ఎవరున్నారండి? ఎవరు లేరు? మీరు లేరు, మీరిద్దరే లేరు. ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. అన్నిటికీ అంత నిర్లక్ష్యంగా వస్తున్నారు అనమాట మీరు. అప్పుడు సగం పాటలు అయిపోయి, దేవుని పని అంటే దేవుని సంఘం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో మీరు. మీరు మీ పనులకి సమయానికి వెళ్ళాల్సి వస్తే సమయానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళకపోతే ఓనర్ ఊరుకోరు, దేవుడు ఊరుకుంటాడే? దేవుడు అంత పిచ్చోళ్ళగా ఉన్నాడు మీకు. ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి, ఓ బస్కి వెళ్ళాలంటే మళ్ళీ సమయానికి దొరకదు, ఓ పనికి వెళ్ళాలంటే సమయానికి దొరకదు. పెన్షన్లు అందుకునే వాళ్ళు టయానికి వెళ్ళి తెచ్చేసుకుంటారు. అయ్యో ఈవేళ పెన్షన్ వెళ్ళకపోతే ఎలాగనుకుంటారు. ఇలా మరో ఏదైనా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే పొద్దున్న పెందలాడు వెళ్ళకపోతే మళ్ళీ జనం వచ్చేస్తారు. ఓ రైతు పొలానికి వెళ్ళాల్సి వస్తే ఇలా అనేకమైన సమయాలు ఉన్నాయి. దేవుని సన్నిధికి రావడానికి మాత్రం మనకు పనులు సాగవు. మొదటిది. రెండవది, మన సన్నిధికి ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది ఎవరికి తెలియట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు అసలు. ఎందుకో వస్తున్నావు, ఎందుకో వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎక్కడున్నావంటే ఉన్నాకడే ఉన్నాను అంటున్నారు. నేర్చుకునే వాళ్ళు ఎవరో నేర్చుకుంటారు, నేర్చుకునే వాళ్ళు ఎవరో ఎందుకు పనికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారో దేవుని సన్నిధికి పోయినో లేదు. అక్షరం మొక్క పట్టి కనుక పుల్ల పట్టుకోవటం చేతగాని వాళ్ళు కూడా పాట పాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మీకు యూట్యూబ్లు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తు చేస్తున్నాను. 100 సంవత్సరాలు ఉన్న ముసలమ్మ మార్తమ్మ ఆవిడ పేరు. చూసారా మీరు? పద్మమ్మ గారు చూసారంట. మరి మిగతా వాళ్ళు ఎవరు చూస్తారో? సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు, రకరకాల నచ్చినవి చూస్తారు. ఒకవేళ ఫోన్లు ఉన్నా తెరిచినా ఆ ముసలావిడ ఎక్కడెక్కడో పాతకాలం పాటలన్నీ పాడుతుంది. ఆ ముసలావిడ అలా పాటలు పాడుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఈ పాటలు ఈ ముసలమ్మ పాడుతుందా అని. సన్నిధిలోకి వచ్చి పాటలు నేర్చుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాస్టమ్ గారు ఇక్కడ లేరు, వినపడతా పాస్టమ్ గారికి అనుకుంటాను. కింద ఉండి అన్నీ లెక్క చేస్తాను నేను, అందరినీ లెక్క పెడతాను నేను. ఏం తక్కువగా చూడకండి పాస్టమ్ గారు పైన లేదని అనుకుని. సుభద్రమ్మ గారు పాట ఎత్తినప్పుడు మీకు పాటలు వచ్చిన వాళ్ళు పాట వెనకాల ఎత్తరే. మన సంఘంలో ఇప్పుడనే ఒక్కడనే కాదు, ఎవరు ఎక్కడ పాట ఎత్తినా ఆవిడ ఎత్తింది కాబట్టి ఆవిడే పాడుకుంటుంది. ఆవిడ ఎత్తింది కాబట్టి ఆవిడే పాడుకుంటుంది. ఆవిడ చదువుతుంది కాబట్టి ఆవిడే చేసుకుంటుంది. ఆవిడ ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆవిడే ప్రార్థన. అయ్యగారు ప్రార్థన ఇస్తే స్తోత్రం అని ప్రార్థన చేయమన్నా ఆవిడ స్తోత్రం అని పక్కన వాళ్ళకి స్తోత్రం అనరు. అంటే మళ్ళీ పక్క వాళ్ళు ఎవరైనా వింటున్నారేమో నాకు సిగ్గు, ఆత్మాభిమానం. ఆవిడ పాడుతుంది, ఆవిడే కొట్టుకుంటుంది చప్పట్లు. నేను ఎందుకు కొట్టాలి? ఆవిడ పాడలేకపోతున్నారు, వెనకాల వచ్చిన వాళ్ళు అందుకోరే మీరు. మా తర్వాత మా అమ్మాయి పాట ఎత్తేటప్పటికి గుంపు కింద కనపడుతుంది కిందకి. ఇంటికాడ మీరు ఒక్కళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి మీరు ఏ సంఘంలోకి వెళ్తారు, మీరు పాట పాడినమ్మని ఎవరైనా అంటే పాడగలరా మీరు? ఎక్కడైనా సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు. దేవుని ముందు తల ఉంచుకుంటానికి కూడా మీరు సిగ్గేయట్లేదు. దేవుడు ఇక్కడ లేడు అనుకుంటున్నారా? ఆయన కన్ను ముందు మీరు ఎందుకు పనికిరారు అసలు, అంతే. ఒక బిడ్డ పాట పాడినప్పుడు అది కొత్త పాట కాదు కదా మనకి, మన ఏదో కొత్తగా పాడుతుంది అనుకోవడానికి. పాత పాటే కదా. చప్పట్లు కొట్టడం రాదు, ఒకళ్ళు కొడుతుంటే ఇంకొకటి కొడతారు. నేర్చుకుందామని ఆసక్తి లేదు మీకు ఎవరికైనా. దేవుని దగ్గర టెంపర్ పని చేయదమ్మా. ఆయన తగ్గించుకొని వచ్చాడు, నువ్వెంత నేనెంత దేవుని ముందు. పాట పాడేటప్పుడు దగ్గరుండి అందరిని గో మీద కొడదాం అనిపించింది నాకు. ఖండించకపోయినా గద్దించకపోయినా తప్పు మాదే అవుతుంది. ఏమి నేర్చుకుంటున్నారు మీరు దేవుని సన్నిధిలో? పాట వచ్చి కూడా ఒక పాట నేర్చుకోలేకపోతున్నారు, ఒక మాట నేర్చుకోలేకపోతున్నారు. ఏదన్నా తెలిసిన మాట అడిగినా కానీ సమాధానం ఇవ్వలేరు. వేరే వాళ్ళు సన్నిధిలోకి వెళ్తే టక్కుమని అందిస్తారు.
తెలుసున్న మాట కూడా అందించరు. ఆయనేమో అక్కడ బలబాదుకుంటారు చెప్పరే అమ్మానని. నోళ్ళు మూతడిపోతాయి మీకు. సీరియల్ చూసేటప్పుడు మాత్రం పళ్ళన్నీ బయట పక్కపక్క ఈగిలిస్తారు ఏదైనా సందర్భం వస్తే. దేవుని సన్నిధిలో నోరులు హృదయాలు తెరవట్లేదా మీకు? సాతాను మూతేసేస్తుందా? దేవుని కోసం, దేవుని పని కోసం, నేను దేవుడు నేర్పేదాన్ని నేర్చుకోవడం కోసం నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనుకుని రండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? యోగ్యత ఉందా అసలు మీకు? బుద్ధి జ్ఞానాలు దేవుని సన్నిధిలో ఉన్నాయా? భయభక్తులు ఉన్నాయా అసలు మీకు? ఏదైనా సమాధానం పడితే నోరు మూసుకుని కూర్చుంటారో? ఏమీ లేదు దేవుని యందు మీకు. ఏ విధానం విశ్వాసం లేదు అసలు మీకు దేవునిలో. వాక్యం నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి. ముందు ఒకళ్ళు పాడుతుంటే వెనకాల అందుకోవాలి. చేత కాకపోతే ముందు మాట వినండి, తర్వాత మాట ఎత్తండి. పాడితే మీ సొమ్ము ఏమన్నా మీ నోట్లో పళ్ళు ముచ్చలు ఏమైనా రాలిపోతున్నాయా? భక్తిహీనంగా ఎన్నాళ్ళమ్మా మన దేవుని సన్నిధిలోని? ముస్తాబాయి దేవుని సన్నిధిలోకి రావటం కదండి. అదే ముస్తాబాయి నువ్వు ఎన్ని చోట్లకైనా వెళ్తావు. వెళ్ళిన పని నేను ముస్తాబాయి ఇచ్చాను కదా అని వెళ్ళిన పని చేయటం మానేస్తావా? బట్ట నల్ల కొట్టుకున్న పని చేసుకుని వస్తావు. దేవుని సన్నిధిలో నువ్వేనా బట్ట నల్ల కొట్టుకుని కూర్చోట్లేదే? ఒళ్ళికి నీకేం కష్టపడతలేదే? విశ్రాంతి దినాన్ని వచ్చి చక్కగా దేవుని వాక్యం, దేవుని మాటలు వింటున్నారే. మీరేమైనా అలసిపోతున్నారా? ఇంటి దగ్గర ముస్తాబాయి వస్తారు, ముస్తాబాయిలాగానే వెళ్తారు ఇంటికి. మిమ్మల్ని ఏదో కష్టపెట్టేస్తున్నట్టు ఇక్కడికి దేవుని సన్నిధిలో దేవుని పని చేయటం కూడా. దేవుడు అంటే అసలు ఏమనుకుంటున్నారు? దేవుడిని అసలు మీరు దేవుడు అంటే అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఎంతోమంది ఉన్నారు బయట, అనేకులు మనకి దేవుని సన్నిధికి రారు, వాళ్ళు తెలియదు. మనకంటే వాళ్ళు నయమండి. ఆ సన్నిధిలో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది, కఠోరంగా ఉంటుంది. ఆయన దగ్గరికి మనం వెళ్తే వాళ్ళకున్న భయం మనకు లేదు. ఆవిడ పాపం పాట ఎత్తి పాపం అందుకోలేక నచ్చులు ఆడుతుంటే ఇక్కడ డ్రమ్ ఆగిపోతుంది, చప్పట్లు ఆగిపోతున్నాయి. చప్పట్లు కూడా వినపడతలేదు కిందకి. పాపం ఆవిడ ఒక్క మాట కంటూ అందుకోలేకపోతుంది. ఆవిడ చదువులేని ఆవిడకి చదువు అంటే ఏంటో తెలియదు. అయినా ఆవిడ పాట పాడడానికి ముందొచ్చిందే. మీకు రానోళ్ళగా అలాగే కూర్చుని మందగొడ్డిలాగా అలాగే కూర్చున్నారే, మూతలు పడిపోయినవారు. నేను ఎందుకు వచ్చాను దేవుని సన్నిధికి? మీరు పరీక్షించుకోండి. పోయిన వారం కూడా అయ్యగారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని చెప్తున్నాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని నేను ఎందులో లోటై ఉన్నానని సిగ్గు తెచ్చుకోండి మీరే. ప్రభు మాటలు తెలియదు మీకు. మేమేమైనా సొంత మాటలు చెప్తున్నామా? వాక్యం చదివించట్లేదా? ఆయన బలబాదుకుని ప్రతి వారం అక్కడ శనివారం ఆదివారం బలబాదుకుని నించుంటున్నాడే ఆయన. మీకు ఏమన్నా పని మేమే దొంగ మాటలు చెప్తున్నామా? అబద్ధపు మాటలు చెప్తున్నామా? దైవవాక్యాన్ని విప్పి మీతో చదివించి మరీ చెప్తుంటే పోయిన వారం ఏం చదివారు? నేనే చదివించాను పోయిన వారం. గుర్తుందా ఎవరికైనా? ఉండదంతే. నిన్ను నీవు పరీక్షించుకుని దేవుని సన్నిధికి ఎలాగ వెళ్తున్నావో అలాగ నువ్వు చేయకపోయిన ఎడలా నీకు రోగాలు మనకే వస్తాయి, జబ్బులు మనకే వస్తాయి, చావులు మనకే వస్తాయి, బలహీనతలు మనకే వస్తాయి. బయట వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఒకసారి పరీక్షించుకోండి మీకు మీరే. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటారు, మనకే లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. ఎందుకు? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అల్పంగా ఉంటున్నావు కాబట్టి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మీరు చాలా కష్టపడిపోతున్నారు పిల్లలారా. ఆదివారం అనంగా విశ్రాంతి దినం అనంగా మా మత్తయి 28వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. మీకు అందరికీ తెలిసి మళ్ళీ వినిపిస్తాను. వాక్యాలు ఏం తీయక్కర్లేదు, ఈ మాట చెప్పడానికి వచ్చాను నేను. మరియయ్యు, మగ్దలేన మరియయ్యు, వేరొక మరియయ్యు యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. ఆయన చూసి ఆయన కలిసి రావడానికి మనం చూసొద్దాం వెళ్ళానని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు లేచారంటండి? పెందలకడ లేచారట. పెందలకడ అంటే విశ్రాంతి దినం అనేటప్పుడు నువ్వు ఎప్పుడు లేగాలి? గబగబా పని చేసుకుని ఒక అడుగు ముందొస్తే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని నీ మొరలు ఆలకించి వాడు లేడు అక్కడ. ఏమనుకుంటున్నారమ్మ దేవుణ్ణి మీరు? అసలు ఏదో ఆట వస్తువా, ఆట బొమ్మ? మీరు పిలిచినప్పుడు వచ్చేయాలా, మీరు అడిగినప్పుడు ఇచ్చేయాలా? ఆయన చెప్పే సులువైన పనులు కూడా చేయలేకపోతున్నారు. చప్పట్లు కొట్టమంటే ఒకళ్ళేమో అటు వెళ్తారు, ఒకళ్ళేమో ఇటు వెళ్తారు. ఒకరిని చూసి ఒకరు కలిసి కొట్టుకోరు. ఒకరు పాట ఎత్తినప్పుడు కలిసి పాడడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. ఒకవేళ మీకు రాలేదనుకోండి, ముందోసారి పాడతారు, రెండోసారి పాడినప్పుడు మీరు అందుకోవాలి. తెలుసుకోండి ప్రియులారు. మీరు ఎక్కడుంటే అక్కడే ఉండకండి. వచ్చిన పాటను కూడా రాదనుకుంటే రాదు, ఎవరికి మా ఓళ్ళకి అనుకోవచ్చు. వచ్చిన పాటను కూడా మీరు నాకు వచ్చని చెప్తానికి రాదని చెప్తాను కూడా భయపడిపోతున్నారు. వాక్యంలో ఏమనుంది? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, బెత్తం కూడా ఆడించమనుంది బైబిల్లో. లోపడతారా మీరు? గట్టిగా గద్దిస్తే ఉంటారో ఊడిపోతారో, ఈ ముక్కులు కూడా ఉంటాయో ఉండవని భయం. దేనికి భయం? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలని భయం నీకుండాలి. ఊడిపోతారో ఉంటారని చెప్పి ముక్కులు మాకు భయం ఏంటండి? నేర్చుకోండి. మీరు ఎప్పుడు ఉన్న కడే ఉండకండి.
దేవుడు అంటే చాలా తేలిగ్గా చూస్తున్నారు మీరు. భయంకరుడు ఆయన. ఆ భయంకరమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. భయపడుతున్న దేవుని సన్నిధిలో ఉండకపోతే ఆయన రాజ్యానికి చేరుకోలేవు. నువ్వు అనుకున్న కాడికి తీసుకోలేడు ఆయన. జాగ్రత్త. దేవుని ఎవరైనా పాట ఎత్తినా కానీ చప్పట్లు కొట్టడానికి అంత సమానంగా కొట్టడానికి ప్రయత్నించండి. హల్లెలూయా చెప్తే చేతులు పైకెత్తండి. పాస్టర్ గారు ఏదైనా తెలిసిన మాట అడిగితే నేనే ఉన్నాను, నేనే చెప్తున్నాను దేవుని సన్నిధిలో. నువ్వు పంతాలు వేసుకుని నాకు తెలిసిన మాటని చెప్పాలి. తెలిసినా తెలియకపోయినా చెప్పాలి. అది తెలియకపోతే ఫలాందని చెప్తారు, నేర్చుకోండి. ఏ సాక్ష్యాలు చెప్పేస్తున్నారా? ఏం సాక్ష్యాలు చెప్పారు? దేవుడు మహిమపరిచారా మీరు? నాకు అది జరిగిందండి, ఇది జరిగిందంటే దేవుడు నేను దీవించేయాలి. మీన్ ఇది కాదు. వారమంతా నువ్వేమి దేవుడు నీకు చేసిన మేలేంటి? నువ్వే మేలు పొందలేదంటే దేవుడు అంత నిర్లక్ష్యం ఉన్నావని అర్థం అనమాట. దేవుడు నిన్ను కాపాడాడని చెప్పాలి. నువ్వు అవసరాలు అయ్యే తీరుతాయి. గొప్ప దేవుడు ఆయన ఎలాగైనా తీరుస్తాడు. నాకే అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా, ఆవిడ చదువులేదండి కానీ ఎప్పుడు పాడతారు ఆవిడ. మన సన్నిధిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పాటలు పాడేది ఆవిడ. ఏదో పాట మనకు తెలుసున్న పాట కూడా మనం దాన్ని పట్టించుకోకపోతే ఆవిడ వచ్చి మనకు ఒకసారి గుర్తు చేసింది. సంఘంలో పోయినసారి ఉన్నప్పుడు ఏం పాట అమ్మది? కలువరి సిలువలో నాకు గుర్తుంది. నాకు వచ్చి కూడా మేము మా సంఘంలో పాడలేదు ఆ పాట, మేము నేర్పలేదు వీళ్ళకి. కానీ నువ్వు వచ్చి జ్ఞాపకం చేసావమ్మా ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. అందు నిమిత్తం సుభద్రమ్మ గారి గురించి ఆవిడ మన దగ్గరకు వస్తానే ఉంటుంది. ఏదో మరి దూర ప్రాంతం వెళ్ళిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి. ఎవరైనా వెళ్తాం అలాగా, మళ్ళీ సంఘంలోకి మనలో వస్తాం. ఆవిడ పాట ఎత్తి పాపం చాలా ఇబ్బంది పడింది. వచ్చిన పాటను పాడడానికి కూడా మీరు తడబడకూడదు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతున్నారు ఇక్కడ. ఎవరో నిద్రపోకూడదు. నిద్రపోవాలని అనుకుంటే కనుక ఇళ్ళ దగ్గర సంపూర్ణంగా నిద్రపోండి. ఇంటి దగ్గర ఉండి. పోయిన వారం వాక్యంలో మీకు మాట గుర్తుందో లేదో, ఆకలి వేసినట్టు ఇంటి దగ్గర ఉండి వంట చేసుకుని వండుకుని తినమని ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అలాగే నిద్ర వచ్చినట్టు కూడా ఇంటి దగ్గర మంచాలు వేసుకుని శుభ్రంగా పడుకోండి. ఎక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోతాం కాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నిద్ర కావాలంటే నిద్ర ఎంత తక్కువైపోతుంది మీకు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అదే పని కదమ్మా మనకి. ఖాళీగా ఉంటే ఇళ్ళకడ ఉండగా నిద్ర అట్టదు. మీ సొంత పనులు చేసుకునేటప్పుడు నిద్ర రాదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కునిపాట్లు వచ్చేస్తాయి. ఇంటి దగ్గర మంచాలు ఉన్నాయమ్మా మనకి, ఇళ్ళు ఉన్నాయి మనకి, అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి. ఏదో ఇల్లు, అద్దె ఇల్లు, సొంత ఇల్లు ఏదో ఒకటి ఉంది. ఇళ్ళకడ పడుకోండి. దేవుని వాక్యం వినడానికి మాత్రం కళ్ళు తెరిచి కూర్చోవాలి. ఏం నేర్చుకుంటారు? సమాధానం ఇవ్వండి. ఏం సమాధానం ఇస్తారు ఆయన? ఏమో ఏం చెప్పరా? నేను ఎన్నిసార్లు గుంజుకుంటున్నారు ఆయన. పాటలు పాడడానికి కూడా నోర్లు తెరవలేకపోతున్నారా? వాళ్ళు పాడుకుంటారులే, వాళ్ళు చదువుకుంటారులే, వాళ్ళు కొట్టుకుంటారులే. నిర్లక్ష్యంగా ఉండకండి దేవుని దగ్గర. అందరూ లేచి నిలబడి అదే పాట పాడండి, లేకపోతే అందరూ నిలబడి లేచి నుంచోండి.